నమో భగవతే వాసుదేవాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఆహా, పరమ పురుషుని యొక్క దివ్య రూపాన్ని చూడండి. భగవద్భక్తులారా, ఆ పద్మపత్రాలు వంటి నేత్రములు, ఆ చక్కటి చిరు మందహాసం, సమస్త ఆభూషణాలతో అలంకృతుడై నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య రూపాన్ని చూస్తుంటే, ఆయన నామాన్ని స్మరిస్తుంటే ఎంత మనోహరమైనటువంటి భావం, ముగ్ధ మనోహరమైన మధురమైనటువంటి ఆ భక్తి తత్వంతో మనం పరమాత్మను ఆశ్రయించడానికే స్వామి తనను తాను ప్రకటించుకున్నారు. భగవద్భక్తులారా, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారేనిదిగో పరమ పురుషుడు. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి, అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరయేవచ. పరమ పురుషుడు, ఆ పరమ పురుషుని యొక్క దివ్య శక్తిని వైదిక వాంగ్మయంలో మనకు ఎంత చక్కగా చెప్పారో తెలుసుకుందామా. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః, సంభూతం షోడశ కలమాదౌ లోకసి సుక్షయా. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః, సంభూతం షోడశ కలమాదౌ లోకసి సృక్షయా. అంటే సృష్టి ఆరంభంలోట విశ్వరూపంగా ఉన్నటువంటి పరమపురుషుడు భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించాడటండి. ఈ పరమపురుషుడు, ఆయన పరమపురుషుడని ఎందుకు అంటున్నామంటే సమస్త సృష్టిని ఆరంభించింది ఆయనే, మహదాదులను సృష్టించాడు. తరువాత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వాలను సృష్టించాడట. అందుకనే ఆయన పరమ పురుషుడు. ఈ లోకాలను సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ 16 భౌతిక కర్మలను ఆయన సృష్టించాడటండి. మరి 16 కర్మలకు ఆ 16 తత్వాలను ఆయన అనుగ్రహించినప్పుడు ఆ 16 స్వామి యొక్క నామాలు కూడా తెలుసుకుందామా. ఔషధే చింతయే విష్ణుం, భోజనే చ జనార్దనం, శయనే పద్మనాభం చ, వివాహే చ ప్రజాపతిం, యుద్ధే చక్రధరం దేవం, ప్రవాసే చ త్రివిక్రమం, నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియ సంగమే. దుస్వప్నే స్మర గోవిందం, సంకటే మధుసూదనం, కాననే నారసింహం చ, పావకే జలశాయినం, జలమధ్యే వరాహం చ, పర్వతే రఘునందనం, గమనే వామనం చైవ. షోడశైతాని నామాని సర్వకార్యేషు మాధవం. షోడశైతాని నామాని ప్రాతరుద్ధాయ యః పఠేత్, సర్వపాప వినిర్ముక్త విష్ణులోకం సమోప్నుయాత్. భగవద్భక్తులారా, భౌతిక కర్మల కొరకు 16 తత్వాలను ఆయన అనుగ్రహించారు కదా. ఆ 16 తత్వాలకు స్వామి యొక్క 16 నామాలు ఇప్పుడు స్మరించామండి. మరొక్కసారి స్మరిద్దామా. ఎన్నిసార్లైనా మధురమండి అది. ఔషధే చింతయే విష్ణుం, భోజనే చ జనార్దనం, శయనే పద్మనాభం చ, వివాహే చ ప్రజాపతిం, యుద్ధే చక్రధరం దేవం, ప్రవాసే చ త్రివిక్రమం, నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియ సంగమే. దుస్వప్నే స్మర గోవిందం, సంకటే మధుసూదనం, కాననే నారసింహం చ, పావకే జలశాయినం, జలమధ్యే వరాహం చ, పర్వతే రఘునందనం, గమనే వామనం చైవ, సర్వకార్యేషు మాధవం. షోడశైతాని నామాని ప్రాతరుద్ధాయ యః పఠేత్, సర్వపాప వినిర్ముక్త విష్ణులోకం సమోప్నుయాత్. సర్వము తానే అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య నామాలను స్మరిస్తున్నామండి. అందుకనే
పదుమనాభ పరమ పురుష పరంజ్యోతి స్వరూప. భగవద్భక్తులారా, ఆ పరమ పురుషుని యొక్క దివ్య రూపాన్ని చూస్తూ ఆ దివ్య నామాన్ని స్మరిస్తూ మానవ జన్మను సార్థకం చేసుకుందాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.